శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి సాయంత్రం 5:23 వరకు, తదుపరి ద్వాదశి. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12:37 వరకు, తదుపరి మృగశిరా నక్షత్రం. ధ్రువం యోగం సాయంత్రం 5:18 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. భవకరణం ఉదయం 6:08 వరకు, తదుపరి బాలవకరణం. శేషవర్జ్యం ఉదయం 6:25 వరకు, తిరిగి వర్జ్యం సాయంత్రం 6:07 నుండి 7:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:43 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:31 నుండి 11:04 వరకు. ఇక నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సర్వ ఏకాదశి. ఈనాటి వారం కూడా బుధవారం రావడం చాలా విశేషం. బుధవారం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం. ఎట్లా అంటే బుధవారానికి అధిష్టానమైనటువంటి బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి ఏకాదశి. ఈ ఏకాదశి తిథి నాడు ఏ కొద్దిపాటి విష్ణునామాన్ని స్మరించినా, ఏ స్తోత్రం చేసినా, విష్ణువుని దర్శించినా, విష్ణువుని అర్చించినా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అటువంటి విష్ణువుకి ప్రీతికరమైనటువంటి వారం బుధవారం. ఆయనకి ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి. మరొక విశేషం ఏమిటి అంటే ఇవాళ రోహిణీ నక్షత్రం కూడా కలిసి రావడం చాలా విశేషం. రోహిణీ చ విధిర్బ్రహ్మ ప్రాజాపత్యశ్చతుర్ముఖ ప్రజాపతి ప్రజేశ్చ విధాత పంకజాసన అని రోహిణీ నక్షత్రానికి ఉన్నటువంటి నామాలు. బ్రహ్మదేవుడు అనగా ప్రజాపతి అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం. కృష్ణ పరమాత్మ యొక్క జన్మ నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం. ఈనాడు కృష్ణ స్తోత్ర పారాయణ, రామస్తోత్ర పారాయణ, ఏదైనా విష్ణు స్తోత్ర పారాయణ చేసి తులసీ దళాలతో ఆయన్ని అర్చన చేస్తే చాలు ఆయన సంప్రీతుడవుతాడు. తులసీదళం స్వామికి ఎంత ప్రీతికరం అనేది మనకి పురాణాల్లో అనేక విధాలుగా చెప్పబడుతుంది. ఆయన అనంతమైనటువంటి సంపదతో ఆయన్ని తూచాలని చూచినప్పుడు అది సాధ్యం అవ్వలేదు. కానీ భక్తితో ఒక తులసీదళం వేస్తే చాలు భగవానుడు అటువైపు మొగ్గాడు. అంటే భగవంతుడిని ఆకర్షించినటువంటి, భగవంతుడి యొక్క బరువుని తగ్గించి తూచినటువంటి దళం ఈ తులసీదళం. పరమ భక్తురాలు తులసీదేవి. అందుకే ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు. ఇది వైదికంగానే కాకుండా వైజ్ఞానికంగా కూడా దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దీంట్లో అనేక వైద్య రహస్యాలు కూడా దాగున్నాయి. వైదికంగా ఒక శ్లోకం చెప్తారు, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అని తులసీ ధ్యానం చెప్తారు. యన్మూలే సర్వతీర్థాని, గంగాది సమస్త తీర్థాలు కూడా తులసీదేవి యొక్క మూల భాగంలో ఉంటాయట. అందుకే నీళ్లు పోసిన తర్వాత ఆ మూలం నుండి పడ్డటువంటి జలాన్ని తీర్థంగా పరిగ్రహిస్తారు. యన్మధ్యే సర్వదేవతాః, తులసి యొక్క మొదట్లో ఆ మధ్య భాగంలో, ఆ మొదలు భాగంలో దేవతలందరూ కూడా నివసిస్తారట. అందుకే ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి. యదగ్రే సర్వవేదాశ్చ, పై భాగంలో ఉన్నటువంటి ప్రతి ఆకులో ప్రతి కొమ్మలో కూడా వేదరాశి నిక్షిప్తమై ఉంటుందిట. అటువంటి వేదాన్ని నిత్యం పారాయణ చేస్తే ఎంత విశేషమో, తులసిని దర్శించి తులసిని అర్చిస్తే ఎంత విశేషమైన ఫలితమైన శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. అటువంటి తులసీదేవికి నిత్యం నమస్కారం చేస్తే చాలు విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఇక ఈనాడు ఉన్నటువంటి ఏకాదశి పేరు కామిక ఏకాదశి అని, కామిత ఏకాదశి అని కూడా అంటారు. కామ్యము అంటే కోరిక. ఈ శరీరాన్ని ధరించినటువంటి వాడి అందరికీ కూడా ఏదో ఒక కామ్యం తప్పకుండా ఉంటుంది. అయితే కొన్ని కామ్యాలు పరమార్థ సంకేతాత్మకంగా ఉంటాయి, కొన్ని కామ్యాలు ఇంద్రియాలకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని కామ్యాలు ఐహికమైనటువంటి సుఖాలకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని కామ్యాలు మాత్రం పారలౌకికమైనటువంటివి ఉంటాయి. ఎటువంటి కామ్యాలైనా సరే ఈ ఏకాదశి నాడు విష్ణువుని అర్చించి, ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవసించి ఆయన్ని ధ్యానిస్తే చాలు అవన్నీ కూడా సిద్ధిస్తాయి. కృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రం కూడా రోహిణీ నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః అని ఆయన్ని ధ్యానం చేస్తాం. కృష్ణుడి యొక్క గొప్పదనం ఏమిటి అంటే కృష్ణ అనేటటువంటి ఆ మంగళనామం చెప్తే చాలు 1000 అశ్వమేధాలు చేసినటువంటి వాడికి కూడా మళ్ళీ జన్మ అనేది ఉంటుందేమో కానీ కృష్ణ అనే నామం పలికినటువంటి వాడికి మాత్రం మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. అటువంటి భక్తిని ముక్తిని ప్రసాదించేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు కృష్ణుడిని ధ్యానిస్తూ, భవే భవే యథాభక్తి పాదయోస్తవ జాయతే. ఓ పరమాత్మ, నన్ను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే
అన్నిసార్లు పుట్టించు, కానీ నీ పాదాల మీద భక్తి ఉండేటట్టుగా నీవు చూసుకో అని చెప్తారు. కృష్ణ భక్తి అంత గొప్పది, అంత మధురమైనది. మనకి చరిత్రలో భాగవతంలో చూసినట్లయితే కృష్ణ భక్తి సాగరంలో తరించినటువంటి వాళ్ళు చాలామంది కనబడతారు. ఉదాహరణకి మీరాబాయి లాంటి భక్తులు ఉంటారు. మీరాబాయి ఆవిడ భక్తిని తట్టుకోలేకపోయినటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆవిడకి విషాన్ని ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నిస్తే ఘ్రాణమున ప్రాణం పోయేటటువంటి విషయం, కేవలం వాసన చేత ప్రాణం పోయేటటువంటి విషయాన్ని ఆవిడ స్వీకరిస్తూ కృష్ణనామాన్ని చెప్పింది. అది కేవలం ఆవిడ మంచినీళ్లు తాగి పక్కన పెట్టినట్టుగా ఆ విషపాత్రను పక్కన పెట్టింది. అటువంటి అనేకమైనటువంటి కష్టాలను, దుర్గతులను పోగొట్టి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి మంగళనాముడు, గుణధాముడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యకృప ఏకాదశి నాడు అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ కృష్ణనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు కామద ఏకాదశి సందర్భంగా విష్ణు స్వరూపాలని ఏ విధంగా ఆరాధించాలి, ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుంది, ఏ రంగు ఏ రాశి వారికి కలిసి వస్తుంది, ఏ సంఖ్య ఏ రాశి వారికి అనుకూలిస్తుంది వంటి విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు ఆషాఢ బహుళ ఏకాదశి, అంటే కామద ఏకాదశి అని పిలువబడుతుంది. కోరికల్ని తీర్చే ఏకాదశి అనగానే ఈ ఒక్క రోజున మాత్రమే ఏకాదశి వ్రతాన్ని చేస్తే అది పరిపూర్ణం కాదు. ఈరోజు ఈ వ్రతాన్ని స్వీకరించి 12 ఏకాదశులలోనూ ఆ పూజని కానీ చేసుకున్నట్లయితే తప్పక కోరిక ఫలించే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం. ఈరోజు బుధవారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్ర కుజ గురువులు, కర్కాటకంలో రవిశుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానించి చేస్తారు. ఏ పన్నైనా ఆరోగ్య విషయంలో సంపూర్ణ శ్రద్ధని తీసుకుంటారు. గత అనుభవాల్ని కుటుంబ సభ్యులందరికీ కూడా వివరించి ఏ విధమైన నష్టాన్ని పొందకుండా ఉండే తీరుని ఉపదేశించినట్లుగా బుద్ధికి ఎక్కేలా చెప్తారు. వృత్తిలో, వ్యాపారంలో రావాల్సినటువంటి లాభాల గురించి పునఃసమీక్షని చేసుకుంటారు. వ్యాపారంలో భాగస్వాముల స్థితిగతులని, వారి ఆలోచనలని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ఉంటారు. కాంట్రాక్టర్లకి పూర్వం రావాల్సినటువంటి బకాయిలు వస్తూ ఉంటాయి. ఏ విధమైన అత్యధికమైనటువంటి ఆశ లేకుండా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకునే ఆలోచనతో ఉంటారు. కామద ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో పూజించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే హామీలను ఏమాత్రం ఇవ్వకుండా ఉండడం ఉత్తమం. తాము చేసే ప్రతి పనిని ఆలోచనతోనే చేయాలనేటువంటి గట్టి నిర్ణయాన్ని తీసుకోక తప్పదు. మొగమాటం లేకుండా బంధువులతోనూ, మిత్రులతోనూ, శ్రేయోభిలాషులతోనూ అనుకున్న విషయాన్ని చెప్పాలి. అయితే శైలిని మాత్రం మెత్తగా ఉండేలా చూసుకోగలగాలి. సంతానం విరోధించకుండా ఉండేలా సంయమనంతో మాట్లాడడం అవసరం. పెద్దలైనటువంటి వారు ఉన్నటువంటి ఆస్తి స్థిరమైనదిగా ఉన్నట్లయితే దాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలకి రుణాన్ని చేయడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. కామద ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్యం లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానించి వ్యవహరిస్తారు. అధికారులతో వాగ్వివాదం వచ్చే అవకాశం ఉన్నా వాగ్వివాదం లేకుండా ఉండేలా సమన్వయ భావంతో మాట్లాడుకుంటారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వృద్ధులు అనారోగ్యవంతులైనటువంటి వారికి కూడా చెప్పుకోదగ్గటువంటి అనారోగ్య సమస్యలు ఏమాత్రము ఉండవు. సంతానానికి సంబంధించినటువంటి విద్య కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. రాబోయేటటువంటి కాలానికి కొంత నిలువ చేసుకుందామనే ఆలోచన తక్కువగా ఉంటుంది ఈ రాశి వారిలో. ముఖ్యంగా గృహానికి సంబంధించిన మరమ్మతుల కోసం ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాలనే అభిప్రాయానికి ఆలోచనకి వచ్చినా అది సాధ్యపడకపోవచ్చు. కామద ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే శుభకార్య ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పనినైనా సకాలంలో ముగించుకునేటటువంటి తీరు ఆలోచనతో ప్రణాళికతో సిద్ధంగా ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఏవో చిన్న అవరోధాలు ఏర్పడే కారణంగా అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అయితే ఎగుమతులు దిగుమతుల సందర్భంలో కొంత వస్తు నష్టం లేదా వస్తు చౌర్యం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. వాహనాన్ని నడపకుండా ఉండడం మంచిది ఈ రోజున. లేదా నడిపేటటువంటి వ్యక్తిని కొంత జాగ్రత్తగా పరీక్షించి ఏర్పాటు చేసుకోగలగాలి. కామద ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు సత్యనారాయణ స్వామిని తమలపాకులతో పూజించినట్లయితే రుణ విముక్తికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తప్పకుండా ఉండేందుకు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇంతకు ముందు తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చడం కోసం శతథా ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. సంతానంతో సరైనటువంటి సమన్వయ భావం ఉండేందుకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండే స్త్రీ జనానికి సంబంధించిన ఆందోళన తగ్గేందుకు తగినటువంటి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని ప్రత్యేకంగా దర్శిస్తారు. ఎంతవరకు ఆయన అవసరమో అంత మాత్రమే స్వీకరిస్తారు. విశేషించి రుణాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. తీసుకున్నటువంటి రుణాలని ఎక్కువ మొత్తంలో తీర్చలేకపోయినా కొంత చొప్పున తీర్చాలనే నిర్ణయానికి వస్తారు. కామద ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సమస్య పరిష్కారం లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో దూకుడుతనం గోచరించవచ్చు. తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలగవచ్చు. అధికారులతో సమన్వయ భావం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానూ పైకి మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో శృతి మించి మాట్లాడే అవకాశం ఉంది. సంయమనం చాలా చాలా అవసరం. రుణాన్ని తీసుకోవడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది అనుకూలించే అవకాశం ఉండదు. ప్రైవేటు ఉద్యోగస్తులు బదిలీ కోసం కానీ మరో కొత్త ఉద్యోగం కోసం కానీ ప్రయత్నాన్ని చేస్తారు. అవి అనుకూలం కానే కావు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నుల్ని సక్రమంగా చెల్లించేందుకు ప్రయత్నాల్ని చేస్తారు. అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. కామద ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే కోపం పూర్తిగా అదుపులో ఉంటుంది. వాయవ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిని మారాలనేటటువంటి ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో అనుకూలత తక్కువగా ఉందనే భావనకి వస్తారు. వ్యాపారంలో ఆదాయం మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి ఊహ కలిగి ఉంటారు.
కాంట్రాక్టర్లకి పూర్వం రావాల్సినటువంటి బకాయిలు క్రమంగా వసూలు అవుతూ కనిపిస్తూ ఉంటాయి. పెట్టుబడిని పెట్టడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు ఇవేంటికి లభించకపోవచ్చు. చేసినటువంటి రుణాన్ని తీర్చడం కోసమని ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు, కానీ అంతగా అనుకూలించే అవకాశం ఈ రోజుకి తక్కువ. మాటని జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నప్పటికీ కూడా తొందరపాటుతనం గోచరిస్తూ ఉంటుంది. సంయమనం పాటించడం ఎంతైనా అవసరం. కామద ఏకాదశి సందర్భంగా హయగ్రీవుణ్ణి సంపూర్ణంగా పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పిస్తే సకాలంలో బుద్ధి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం అంత అనుకూలించే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా కంఠానికి సంబంధించిన శ్వాసకోశానికి సంబంధించిన పరీక్షల్ని మధ్యమంగా చేయించుకోవడం అవసరం. నిర్లక్ష్య భావాన్ని ఆరోగ్య విషయంలో చూపించడం ఏమాత్రమూ సరి కానే కాదు. తల్లిదండ్రులతో విరోధించడం, ఆస్తి పంపకాల విషయాన్ని తామే లేవనెత్తడం ఏమాత్రమూ సరైన అంశం కాబోదు. వ్యాపార స్థలాన్ని కానీ నివాస స్థలాన్ని కానీ మార్చాలనేటటువంటి ఊహ సరి కానే కాదు. వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వారితో నిదానమైన తీరులో మాట్లాడడం మంచిది తప్ప నిజమైనప్పటికీ యథార్థమైనప్పటికీ కూడా వాగ్విరోధాన్ని వాగ్వాదాన్ని చేయడం మంచిది కానే కాదు. కామద ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే నూతన పదవి ప్రాప్తి కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా చేరినటువంటి ఉద్యోగాన్ని మారి అంతకంటే పై ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచనకు వస్తారు. అది సరికాదు. దూరభార ప్రయాణాలని ఉద్యోగ రీత్యా చేయవలసిన కారణంగా శారీరకంగా అలసిపోతూ కనిపిస్తారు. ముఖ్యంగా మానసికమైనటువంటి అధైర్యం కారణంగా కుటుంబంలో తొందరగా నూరు చేసుకునేటువంటి విధానం ఉండొచ్చు. ఐకమత్య భావన ఏమాత్రమూ పోకుండా ఉండేలా సంయమనాన్ని పాటించడం అత్యవసరం. సంతానానికి సంబంధించిన విద్య క్రమశిక్షణ గురించి ఎక్కువ శ్రద్ధని పాటిస్తారు. కామద ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలగింపబడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏకపక్ష నిర్ణయాన్ని చేస్తూ తనకు తానుగా ఒక నిర్ణయాన్ని చేసి కుటుంబంలో అందరితోనూ విరోధ భావాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అది సరికాదు. భాగస్వాముల మధ్య తాత్కాలికమైనటువంటి ఘర్షణ ఆలోచన ఏర్పడవచ్చు. యజమానులు క్రింది వారితో మాట్లాడేటువంటి సందర్భంలో అధికార విధానాన్ని చూపించడం మంచిది కాదు. పాత బకాయిల్ని వసూలు చేసుకునేటువంటి సందర్భంలో స్వయంగా తామే మాట్లాడడం మంచిది తప్ప మధ్యవర్తులతో పరిష్కరించే విధానం ఉత్తమం కాదు. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టేంత ద్రవ్యం లభించకపోవచ్చు. కామద ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని క్షేమంతులతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నిర్వృతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మనసులో ఉన్న ఆలోచనని సంపూర్ణంగా కుటుంబ సభ్యులకి వివరించి వారు అవునన్న మీదటే ఏ పనైనా ప్రారంభించడం ఉత్తమం. వినోద విహార యాత్రల్ని చేయాలని అనుకున్నప్పటికీ అది సాధ్యపడకపోవచ్చు. తీర్థయాత్రల్ని చేయాలని ప్రారంభించి మధ్యలో వెనుతిరిగే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళకపోవడం ఉత్తమం. వాహనంలో వస్తు చౌర్యం కానీ వస్తు నష్టం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహన ప్రయాణాలని మానుకోవడం సరైనటువంటి పని.
ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా మోకాళ్లకు సంబంధించిన, మడమలకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తగా ప్రయత్నాలను చేసుకోవడం మంచిది. కామద ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు గణపతిని మారేడు దళాలతో పూజించినట్లయితే మనశ్శాంతి సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనిని పూర్తి చేయలేకపోతారు. మానసిక నిరుత్సాహం కారణంగా ఆర్థికమైనటువంటి లోటుని ఎదుర్కొంటూ ఉంటారు. సకాలానికి చేతిలో సొమ్ము ఆడనటువంటి కారణంగా అకస్మాత్తుగా కోపం వస్తూ ఉంటుంది. పట్టుదల భావాన్ని విడనాడగలగాలి. బంధుమిత్రులతో మాట్లాడేటటువంటి సందర్భంలో క్లుప్తంగా మాట్లాడడం లేదా సంయమనాన్ని పాటించడం చాలా అవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం లేకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేసుకుంటూ ఉండాలి. కామద ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీహరిని ముద్దమందారాలతో పూజించినట్లయితే చెప్పలేని ధైర్య సాహసాలు వనగూరుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. కామద ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. కామికా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కామికా ఏకాదశి రోజు తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చని, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తులసి దళాలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి. అలాగే లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ కామికా ఏకాదశి రోజు గోగ్రాసం దానం ఇవ్వటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించినట్లయితే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. విష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా బంగారము, వెండి దానం చేసిన విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మను నీలం రంగు పుష్పాలతో పూజించటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కృష్ణుడి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కామికా ఏకాదశి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయాలి. అంటే 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భూ సంబంధ వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి గృహంలో ఈరోజు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కొద్దిగా కలిపి వాటి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చేయవలసిన ముఖ్యమైన దానం వెన్న దానం. కామికా ఏకాదశి సందర్భంగా వెన్నను ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవటానికి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది. అంటే ఆలయాన్ని శుభ్రం చేయటం,
ఆలయం దగ్గర ముగ్గులు వేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇలా చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలా ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు అష్టాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ విష్ణువుని స్మరించుకున్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కామికా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ధనం అనేది గృహంలో స్థిరంగా ఉండటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.